తర్వాత శాశ్వతంగా అక్కడే నీ చరిత్ర సమాధి అయిపోతుంది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ చిల్లర మాటలే. కేసీఆర్ చరిత్ర సమాధి అయిపోతుందంట ఫామ్ హౌజుల్ని. సమాధి అవుతుందో చరిత్ర మళ్ళీ తిరిగి రాస్తారో ఏమవుతుందో డిసైడ్ చేయాల్సింది నువ్వో నేనో కాదు, తెలంగాణ ప్రజలు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు నచ్చితే ఓటేస్తారు, మెచ్చితే గెలిపిస్తారు, నచ్చకపోతే తీసుకుపోయి ఎడ కూర్చోబెట్టాలని అడ కూర్చోబెడతారు. ఒకసారి మిమ్మల్ని నమ్మిర్రు, ఓట్లు వేసిర్రు. నెక్స్ట్ మీరు నమ్ముతారా నమ్మరా అనేది ఇంకా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రజలు వ్యక్తులు, ప్రజలకు పరిపాలన తెలుసు. అవును తెలుసు. ప్రజలు ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరు ఏం మాట్లాడుతున్నారో, ఎవరి ఆలోచన ఎట్లుందో ప్రజలు తెలియనంత అమాయకులా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపుకు అప్పచెప్పినట్టు మొదటి 10 సంవత్సరాలు. కరెక్ట్గా చెప్పినావు కాక. నీ గురించి నువ్వే చెప్పుకున్నావు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని కోతుల గుంపులకు అప్పచెప్పినట్టు, దొంగల ముఠాకు అప్పచెప్పినట్టు అయింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో. కోతుల గుంపులు కాదు, కోతులు కూడా ఆంజనేయ స్వామి స్వరూపం. దొంగల గుంపుకి, దోపిడిదారుల గుంపుకి అలా చేతికి అప్పచెప్పినట్టు అయిపోయింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం. ఈ రకంగా ఉన్నది. మీ గురించి, మీ కాంగ్రెస్ పరిపాలన గురించి చెప్తా ఉంటే అంతా అది ఉన్నది. హైడ్రా తీసుకొచ్చి రాష్ట్రాన్ని దోసుకపోయి మహారాష్ట్రకు ఎన్నికలు ఉంటే అక్కడికి వాయ పైసలు మనయి, అస్సాంలో ఏమంటారు హర్యానాలో ఎన్నికలు ఉంటే అక్కడ వాయ మన పైసలు, ఢిల్లీలో ఎన్నికలు ఉంటే అక్కడికి వాయ మన పైసలు. మీరు చేసింది ఇదే కదా కథ. నీ కుటుంబం మొత్తం కలిసి ఈ తెలంగాణ మీద పడి దోసుక తిన్న మాట వాస్తవం కాదా? అందుకే ఈరోజు సూటిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. కాళేశ్వరం మీద చర్చ చేద్దామా? ఉచిత బస్సు ఆడబిడ్డలకు ఇచ్చిన దాని మీద చర్చ చేద్దామా? రైతు రుణమాఫీ మీద చర్చ చేద్దామా? రైతు బంధు మీద చర్చ చేద్దామా? రైతు రుణమాఫీ మీద చర్చ చేసేందుకు హరీష్ రావు నేను రెడీగా ఉన్నా నిన్న చెప్పిండు ఆయన. నువ్వు మాట్లాడిన తర్వాత రైతు రుణమాఫీ మీద చర్చ చేసేందుకు నేను రెడీగా ఉన్నా. టైము, డేటు, ప్లేస్ మీరే ఫిక్స్ చేయండి. ఏ ఊర్లో రుణమాఫీ అయిందో చేసేందుకు రెడీగా ఉన్నా నేను అని చెప్పేసి నేను హరీష్ రావు ప్రకటించిండు, చెప్పిండు కూడా. మరిగా వాళ్ళు రెడీ అంటున్నారు కదా, ఫిక్స్ చేయండి. కొండారెడ్డి పెరిగే ఓరిసారి ఏడుకోవద్దు, మీ సొంతం ఊరుకోండి. 100% రుణమాఫీ అయిందా కాలేదా ఆడ అడగండి పోయి. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన విద్యార్థులు, ఉద్యమకారులు, నిరుద్యోగ యువకుల గురించి మేము ఇచ్చిన 60,000 ఉద్యోగాల మీద శాసనసభలో చర్చ చేద్దామా? లేదా 30 సంవత్సరాల నుంచి ఎంతో మంది ప్రాణాలు వదులుకొని సాధించుకోవాలనుకున్న ఎస్సీ వర్గీకరణ మీద చర్చ చేద్దామా? 100 సంవత్సరాల నుంచి కులగణన జరగాలి. ఈ దేశంలో ఎంత మంది బలైన వర్గాలు ఉన్నారో, ఈ దేశంలో పశు సంపద కూడా లెక్క ఉంది. కానీ మా బలైన వర్గాలు కులగణన చేసి బీసీల సంఖ్య తగ్గించి ఓసీల సంఖ్య పెంచి మీ కుట్రను బయట పెట్టుకొని ఇలా నువ్వు బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నావు, కులగణన గురించి మాట్లాడుతూ ఉన్నావు కదా. ఇలా కేంద్రం ప్రకటించింది ఆల్రెడీ. రేవంత్ రెడ్డి చేసింది రాజకీయ కులగణన. మేము చేస్తాం మొత్తము, మేము జనాభా లెక్కలు చేసినప్పుడు అట్లాగనే క్యాస్ట్ సెన్సెక్స్ కూడా చేస్తాము, సో అప్పుడు తేలుతుంది అని చెప్పారు. వాళ్ళు చేస్తారంట. కేంద్రం ఒక 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 ప్రణాళిక ప్రకారం చేస్తుంది కదా, అప్పుడు తేలుతుంది మీరు చేసినటువంటి లెక్కలు ఎట్లా ఉన్నాయనేది. లెక్క లేదు అని ఆవేదన చెందుతున్న సందర్భంలో దేశానికే ఆదర్శంగా నిలబడి తెలంగాణ రాష్ట్రం కులగణన మీద చేసిన దాని మీద చట్టసభలలో చర్చ చేద్దామా? దేని మీద చర్చ చేద్దాం? చంద్రశేఖరరావు గారు మీరు చెప్పండి. తెలంగాణ ప్రజలు రెడీగా ఉన్నారు సార్. చంద్రశేఖరరావు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో, బీజేపీ పార్టీలో పక్కన పెట్టుర్రి. తెలంగాణ ప్రజలు రెడీగా ఉన్నారు. ఒక ఫ్రీ బస్సు దుకాణం తప్ప మిగతా అన్నిటి మీద చర్చ చేస్తేందుకు, ఏ ఊరికి పిలిచినా ఆడికి వస్తేందుకు, కెమెరాలు పట్టుకొని వస్తేందుకు ఇటు ప్రజల పక్షాన ఉన్నటువంటి మాలాంటి ఛానళ్ళు రెడీగా ఉన్నాయి. జనం కూడా సిద్ధంగా ఉన్నారు. రండి సార్ చూపియండి ఎంతమందికి అయిందో అని. పోదాం. నేను కూడా సిద్ధంగానే ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడిగా మీరు సూచన చేయండి. జనంగా చెప్తున్నాం, అడుగుతున్నాం. మేము లోపాలు ఉంటే ఎత్తి చూపండి, సవరించుకోవడానికి మొత్తం లోపాలే. కానీ విద్వేషం వెళ్ళగట్టి నీ కోపాన్ని అంతా మాటల రూపంలో ప్రదర్శించే ప్రయత్నం చేస్తారు. ఆయన కళ్ళకు, ఆయన చూపుకు ఒకవేళ బలమే ఉంటే, ఆయన కడుపులో ఉన్న విషంతోనే ఒకవేళ ఎదురుగున్న వాళ్ళని మాయం చేసేది ఉంటే, ఈ పార్టీ వేదిక మీద ఉన్న మేము ఎవ్వరం లేకుండా పోయేటోళ్ళం. అంత విషమైన మాటల్లా కళ్ళల్లో కనిపిస్తుంది.
ఎందుకే 40 ఏళ్ళు తెలంగాణ ప్రజలు నేను గుండెల్లో పెట్టి చూసుకున్నందుక కాంగ్రెస్ విలన్ అంటాడు. నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది. కనీసం మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడుతున్నాం, మనం మాట్లాడిన తర్వాత ప్రజలు ఏ విధంగా తీసుకుంటారని ఆలోచన చేయాలి కదా. చేయాలి. మనకు విచక్షణ ఉంది కదా, ఆలోచన ఉంది కదా. ఉంది. మాట్లాడే కంటే ముందు ఏం మాట్లాడాలనో ఆలోచన చేయాలి. మాట్లాడిన తర్వాత ప్రజలేం ఏ విధంగా తీసుకుంటారో కూడా ఆలోచన చేయాలి. మొట్టమొదటి విలన్ తెలంగాణ విలన్ కాంగ్రెస్ పార్టీ అని ఎంత పెద్ద మాట అది. తెలంగాణ ఇచ్చినందుకు విలన్ అయిందా? మేము తెలంగాణ ఇస్తే ఆయన తెలంగాణ విలన్ కాంగ్రెస్ అన్నాడు. నువ్వేమన్నావు? కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులను సోనియా గాంధీని బలిదేవత అన్నది నువ్వు కదా. విచక్షణ ఉండాలి కదా, మాట్లాడేటప్పుడు ఎవరేమంటారు అనుకోవాలి కదా, జనం ఏమంటారు ఆలోచించాలి కదా అని చెప్తున్నావు కదా. ఎంత మంచి ముచ్చట్లు చెప్తున్నావు కాక. మరి సోనియా గాంధీని బలిదేవత, ఆమె తెలంగాణ తల్లి కాదు, తెలంగాణ పిల్లలను బలి తీసుకున్న బలిదేవత అన్నది నువ్వు కాదా? రాహుల్ గాంధీని పప్పు అన్నది నువ్వు కాదా? కాంగ్రెస్ పార్టీని రకరకాలుగా పోల్చి అది అసలు ఈ దేశానికి స్వాతంత్రించిన పార్టీ కాదు, అది ఇంగ్లీష్ వాడి పార్టీ, ఇటలీ పార్టీ అన్నది మీరు కాదా? కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని ఆరోపణలు చేయాలో అన్ని ఆరోపణలు చేసింది మీరు కాదా? ఓ పైరవీల పార్టీ అని, ఆ పార్టీ అని, ఈ పార్టీ అని టీడీపీలో ఉన్నప్పుడు ఎన్ని మాటలు మాట్లాడారు సార్. మరి ఆ మాట్లాడేటప్పుడు వెనకేమంటారు ముంగలేమంటారు అనేది ఆలోచించుకోవాలి. నువ్వు ఆలోచించుకోవా? ఓ 3 ఏళ్ళకి ఎంకపోతే తమరు మాట్లాడిన ఆనిముత్యాలని గుర్తుకులేవా జనాలకి? అదేళ్ళు నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి దోసుకొని టీవీలు పెట్టుకొని పేపర్లు పెట్టుకొని ఫామ్ హౌస్లు కట్టుకొని ఇంటిల్లి పాది పదవులు అనుభవించి కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో అయితే 10 ఏళ్ళు కేసీఆర్ దోసుకున్నాడో దోసుకోలేదో ఏమైందో తెలియదు, పక్కన పెడితే మీరు మాత్రం ఈ 2 ఏళ్ళల్లా వాళ్ళు 10 ఏళ్ళు దోసుకున్నది ఎంతనో కరెక్ట్గా తెలియదు, వాళ్ళు దోసుకున్న దానికైతే 3 ఇంతలు ఎక్కువ దోసుకురా మీరు ఈ 2 ఏళ్ళలోనే. కేసీఆర్ కుటుంబంలో అందరూ ప్రజలు ఎన్నుకుంటే నాయకులు అయ్యారు. కేటీఆర్ అయినా సిరిసిల్ల ప్రజలు ఓట్లేస్తే గెలిచిర్రు, హరీష్ రావు అయినా సిద్దిపేట ప్రజలు ఓట్లేస్తే గెలిచిర్రు, కవిత అయినా నిజామాబాద్ నుంచి పోటీ చేస్తే ఎంపీగా అక్కడ ప్రజలు ఓట్లేస్తే గెలిచిర్రు, తర్వాత ఎమ్మెల్సీ అయినా అక్కడ ప్రజాప్రతినిధులు ఓటేస్తే గెలిచిర్రు. ఎవరైనా సరే ప్రజలు ఓట్లేస్తే గెలిచిర్రు. కేసీఆర్ అయినా ప్రజలు ఓట్లేస్తేనే గెలిచిండు, ప్రజలు గెలిపించారు కాబట్టి గెలిచిర్రు. మరి నీ ఇంట్లో పదవులు ఎవరు ఓట్లేస్తే గెలిచిర్రు, ఎవరు ఓట్లేస్తే గెలిస్తే వాళ్ళకి ఇచ్చిర్రు. కొడంగల్కు నీ అన్నని రేవంత్ రెడ్డిని ఎట్లా రాసిస్తావు? కొడంగల్ మీ అన్నకి ఎట్లా ఏ లెక్క ప్రకారం రాసిస్తావు? ఆయననే ఎమ్మెల్యే ఆడ మా అన్న చూసుకుంటాడు అని చెప్తే మన పోయి సభల ఏ లెక్క ప్రకారం ఎమ్మెల్యే ఆయన ఏ లెక్క ప్రకారం చూసుకుంటాడు? ప్రజలు ఆయన ఓట్లు వేసినారు, తిరుపతి ముఖం చూసేట ఓట్లు వేసినారు. నీ తమ్ముడు కొండలరెడ్డికి ఏం సంబంధం? రెవెన్యూ శాఖల భూముల వ్యవహారంలో ఏం సంబంధం? ఆయన ఎందుకు ఈ వ్యవహారాలలో ఏలు పెడతా ఉన్నాడు? సెక్రటరియట్లో వచ్చి కూర్చుంటాడు, ఎట్లా కూర్చుంటాడు? ఆయన ఎమ్మెల్యేనా, మంత్రా, ఎమ్మెల్సీనా, ఓ వార్డు మెంబరా, ఓ సర్పంచా, మాజీ సర్పంచా, ఏంటిది ఆయన ఏం కాకపోయినా సెక్రటరియట్లో వచ్చి కాలు మీద కాలేసుకొని కుర్చీలో ఎట్లా కూర్చుంటాడు? ఈ మాట నేను చెప్పేది కాదు, బీజేపీ వాళ్ళు చెప్పిర్రు. ఇలా బీజేపీ వాళ్ళు నీకు అడుగులకు మడుగులు వస్తున్నారు కదా. అదే పాల్వాయి హరీష్ సిర్పూర్ ఎమ్మెల్యే ఇదే మాట మాట్లాడిండు. మరి దేనికి వాళ్ళంతా? హోంశాఖ మంత్రి ఏడ ఉన్నాడు? మీ ఇంట్లో ఉన్న హోంశాఖ మంత్రి గారా? మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో మీ అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క శాఖ అప్పచెప్పినావు నువ్వు. ఇవాళ తెలియదా ఇది? మన ఇంటి వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థమైతలేదా? ఇవాళ దందాలు, సెటిల్మెంట్లు, భూములు, వ్యవహారాలు ఇవన్నీ కూడా మర్చిపోయినావు.